ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో శివలింగం ఉండొచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఒకవేళ పూజ గదిలో శివలింగం ఉంటే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి గ్రామాల్లోనూ శివాలయం ఉంటుంది. శివాలయం లేని ఊరే ఉండదు. చాలామందికి తమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకుని అభిషేకం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. మీ కోరిక ప్రకారం ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు తప్పనిసరి. అయితే మరికొంతమంది మాత్రం ఇంట్లో శివలింగం ఉండకూడదని అంటారు. కాబట్టి చాలా మందికి ఇంట్లో ఉన్న శివలింగానికి పూజ చేయవచ్చా అనే సందేహం ఉంటుంది. మన దేశంలో చరిత్రకి అందని కాలం నుంచి శివ పూజ కనిపిస్తుందని చరిత్రకారులు అంటున్నారు. పూజ గదిలో ఉన్న శివలింగానికి పూజ చేయవచ్చు. శివపురాణం ప్రకారం పూజ గదిలో శివలింగం పెట్టడం తప్పు కాదని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇంట్లో శివలింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇంట్లో శివలింగం ఉంటే ఐశ్వర్యం కలగటమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొని మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. శివలింగాన్ని భక్తితో ఇంట్లో ఉంచుకొని మీ తండ్రిగా భావించి మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారో శివలింగాన్ని కూడా అలా చూసుకోవాలి. ప్రేమతో ఈశ్వరుని సేవిస్తే ఈశ్వరుడు సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తాడు. అయితే ఇంటిలో శివలింగాన్ని పెట్టుకునే ముందు కొన్ని నియమాలను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. పండితులు చెబుతున్న ప్రకారం ఇంట్లో శివలింగం ఉంటే బొటన వ్రేలంత మాత్రమే ఉండాలి. అంతకన్నా పెద్ద శివలింగాన్ని మన పూజ గదిలో పెట్టకూడదు. మీ పూజ గదిలో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువగా శివలింగం ఉండటం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయి. అలాగే మీకు మీ కుటుంబానికి సమస్యలు వెంటాడుతుంటాయి. ఒకవేళ మీ ఇంట్లో 2 శివలింగాలు ఉండకూడదు. ఒకవేళ 2 శివలింగాలు ఉన్నట్లయితే ప్రధాన లింగాన్ని మీ పూజా మందిరంలో ఉంచాలి. రెండో దానిని మీ తులసి కోటలో పెట్టుకుని పూజించవచ్చు. శివునికి కుంకుమతో పూజ చేయకూడదు. బిల్వ దళాలు, విభూతి, పాలు, తేనె, నీరు ఇలాంటి వాటితోనే లింగాన్ని పూజించాలి. మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి. ఎటువంటి అంటకాలు వచ్చినా సరే ఇంటిలోని ఎవరో ఒకరు ఖచ్చితంగా లింగానికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి. ఒక్కోసారి మనం ఇంట్లో ఉండకపోవచ్చు. అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు లింగానికి పూజ చేయటం కుదరదు. ఇలాంటప్పుడు మీ పూజ గదిలో ఉన్న శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి. ఈ విధంగా చేయటం వలన పూజ చేయని దోషం పట్టదు. ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అప్పుడు మాత్రమే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చు. ఈ నియమాలను పాటించలేని వారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పూజించకూడదు. శివలింగం ఇంట్లో ఉంటే నిత్య పూజకు ఎలాంటి లోపం రానీయకూడదు. శివుడికి నిత్య అభిషేకం చేయాలి. ఒక చెంబుడు నీటితో ఆ లింగాన్ని అభిషేకించినా చాలు. శివుడు పులకరించిపోతాడు. కాబట్టి రోజూ మీ శక్తి కొద్దీ భక్తి లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు. అభిషేకం అంటే ఖచ్చితంగా మంత్రాలు చదవాలి అనే నియమం ఏమీ లేదు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేయవచ్చు. శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు. ముందుగా దీపారాధన చేసి కలశంలో నీటిని తీసుకుని శివునికి అభిషేకం చేయాలి. మీ పూజ గదిలో ఉన్న లింగం పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్న పాలరాతి లింగాన్ని పూజ గదిలో పెట్టకూడదు. ఎందుకంటే తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు. కాబట్టి ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు. పూజ గదిలో ఉంచిన శివలింగానికి పసుపు సమర్పించకూడదు. శివునికి నిత్యం చందనాన్ని సమర్పించాలి. శివలింగానికి రోజూ గంధం రాస్తే మీ జీవితంలో కష్టాలే ఉండవు. మీ ఇంట్లో ఉండే శివలింగం బంగారం, వెండి, క్రిస్టల్ లేదా ఇత్తడితో మాత్రమే ఉండాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా గాజు శివలింగాన్ని ఏర్పాటు చేయవద్దు. శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను మాత్రం సమర్పించవద్దు. శివుడికి కేవలం బిల్వపత్రం మాత్రమే సమర్పించాలి. శివుడిని పుష్పాలతో పూజిస్తే 10 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. కనీసం 8 పుష్పాలతో అయినా శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి వరిస్తుంది. శివుని పూజకు వాడే పూలు వాడిపోకుండా ఉండాలి. కీటకాలు కొరికిన పువ్వులు
శివపూజకు పనికిరావు. శివపూజలో ఒక గన్నేరు పువ్వును సమర్పిస్తే 1000 జిల్లేడు పూలను సమర్పించినట్లు. శివుడిని రోజూ జిల్లేడు పూలతో అర్చిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలం పొందుతారు. డబ్బు కావాలనుకునేవారు శివుడిని గన్నేరు పూలతో పూజించాలి. మోక్షం కావాలంటే ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుడిని మల్లెపూలతో అర్చించాలి. శివపూజకు పనికిరాని పువ్వులు: మొగలి పువ్వు, సన్నజాజి, ఎర్ర గులాబీ, తెల్ల గులాబీలు, గురివింద పువ్వు. ఈ పువ్వులు మాత్రం శివపూజకు పనికిరావని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శివలింగాన్ని మీ ఇంటి ఈశాన్య దిశలోనే ఉంచాలి. ఎందుకంటే ఈశాన్య దిక్కు అంటే ఈశ్వరుని స్థానం. శివలింగాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. శివలింగాన్ని ఎప్పుడు కూడా నేలపై ఉంచకూడదు. మీ పూజ గదిలో ఉన్న శివలింగాన్ని ఇక రాగి పళ్ళెంలో కాని ఇత్తడి పళ్ళెంలో కాని ఉంచాలి. ఏ ఇంట్లో అయినా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆ ఇంట్లో నందిని కూడా ప్రతిష్ఠించాల్సిందేనని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజూ ఖచ్చితంగా పూజించాలి. నిర్లక్ష్యం చేస్తే శివాగ్రహం తప్పదు. శివలింగానికి రోజూ నీరు, పాలు, తేనె, ఇతర నైవేద్యాలతో పూజించవచ్చు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయటం వల్ల మనకు ఎలాంటి కష్టాలు కలగకుండా జీవితం సుఖంగా సాగుతుంది. ఇక శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడి కంటే ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. శివుడు లయాకారుడు. శివుడు కనుక మూడవ కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. అంతటి శక్తి పరమశివుడికి ఉంటుంది. కాబట్టి నేరుగా మనం శివుడిని దర్శించుకోకూడదు. అలా చేయడం మంచిది కాదు. అందుకనే శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి మనం శివుడిని దర్శించుకోవాలి. శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలు చెప్పడం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శివుడు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు. ఆయన తపస్సుకు ఎలాంటి భంగం కలగకూడదు. అందుకే నంది ద్వారా మన సందేశాలను శివునికి తెలియజేస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.